సీతారాముల కళ్యాణ గడువు సమీపిస్తున్న కొద్దీ పనులు చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. అసలు భద్రాచల సీతారాముల కళ్యాణం అంటేనే దక్షిణ అయోధ్య నుంచి అనేక మంది రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఛత్తీస్గఢ్, తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కదిలి వస్తారు. అలాంటి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో అడిగి తెలుసుకునేందుకు భద్రాచలం ఈవో ఉన్నారు. మేడం, భద్రాచల కళ్యాణం అంటేనే వేలాది మంది, లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి వసతులు ఏర్పాటు చేస్తున్నారు? జై శ్రీరామ్. భక్తులందరికీ మీ ఛానల్ ద్వారా మేమందరం కూడా శ్రీరామనవమికి రావాలని అందరికీ ఆహ్వానిస్తున్నాము ప్రత్యేకంగా. అలాగే మీ అందరికీ తెలుసు, రెండు మేజర్ ఫెస్టివల్స్, ఒకటి ముక్కోటి, రెండు శ్రీరామనవమి. శ్రీరామనవమి అనగానే అసలు దేశమే కాదు ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం, అందులో భద్రాద్రి కొత్తగూడెంలో జరిగే సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అనగానే ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తూ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. సంవత్సరం అధికమవుతూ ఉంటారు. అయితే వారు వచ్చే వారందరికీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ గారి చైర్మన్గా మనకు ఈ ఫెస్టివల్ అంతా కూడా వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. చక్కగా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ మీటింగ్స్, అలాగే మా మినిస్టర్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో కూడా మనకు రివ్యూ చేయడం జరిగింది. వచ్చే భక్తులందరికీ కూడా అన్ని ఫెసిలిటీస్, అంటే ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా చూడడం అనేది మనం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. దాంట్లో ఇంకా మెరుగుపరిస్తూ ఈ సంవత్సరం ఇంకా చేయాలనే ఉద్దేశంతో మనము ఒకటి టెంపుల్ సెక్టార్లో కూడా వచ్చిన భక్తులంతా కూడా దర్శనం చేసుకొని చక్కగా వెళ్ళిపోయేటువంటి ఏర్పాట్లు, మజ్జిగ అన్నీ కూడా మీరు చూస్తున్నారు. 2 నెలల నుంచి మజ్జిగ అందిస్తున్నాం. ఇక్కడికి వచ్చే వారికి మహాప్రసాదాన్ని అందిస్తున్నాం, లడ్డు ప్రసాదాన్ని అందుబాటులో పెట్టాం. అలాగే కళ్యాణం, మనకు సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు వచ్చేసి 30 ఉగాది రోజున ప్రారంభమైపోయి మనకు 12 ఏప్రిల్ వరకు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో ముఖ్యమైనది శ్రీరామనవమి 6వ తారీఖు జరుగుతుంది. 5వ తారీఖు ఎదుర్కోళ్ళు జరుపుకుంటాము. 6వ తారీఖు శ్రీరామనవమి కళ్యాణం, రాముడి కళ్యాణం పెద్ద ఎత్తున జరుపుకుంటాము. అలాగే 7వ తారీఖు అంటే పట్టాభిషేకాన్ని జరుపుకుంటాం మనం. అయితే దీనికి ముఖ్యంగా మనకు 6వ తారీఖు వచ్చేటువంటి భక్తులు, మరి ముందు నుంచి వచ్చే భక్తులందరి కోసం కూడా మనం ఏర్పాట్లు గావించుకుంటూనే ఉన్నాం. పూర్తి స్థాయిలో మనకు 2-3 అంతా కూడా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. 5వ తారీఖు ఎదుర్కోళ్ళు, తర్వాత 6వ తారీఖు కళ్యాణానికి ఏదైతే భక్తులు వస్తారో వారందరికీ కూడా మనం అన్ని డిపార్ట్మెంట్స్ సహకారంతోన స్టేడియంలో, మిథిలా స్టేడియంలో వచ్చే వారందరికీ సెక్టార్లు 26 సెక్టార్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సెక్టార్లో అన్ని డిపార్ట్మెంట్స్ వారు దగ్గరగా ఉండి వారికి సంబంధించినటువంటి మంచినీరు కానీ, మజ్జిగ కానీ వారికి ఇవ్వడము, తర్వాత కళ్యాణానికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా. ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఒక మిస్ట్ స్ప్రే అనేది చల్లగా ఉండడానికి మనం పెడుతూ ఉన్నాము. అదంతా కూడా మీకు అందరూ తెలుసు, ఓపెన్గా ఉంటుంది, పెండాలు చేసుకుంటాము, ఎండలు ఎక్కువ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇంకా చల్లగా ఉండాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఈ విధమైనటువంటి ఏర్పాట్లు గావించడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అవి కూడా అవుతున్నాయి, మనకు చేస్తున్నాము. అలాగే ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు కూడా అక్కడ కళ్యాణం అయిపోగానే తలంబ్రాలు ఆశిస్తారు. అలాంటి తలంబ్రాల కోసం 60 కౌంటర్స్ని మనం వచ్చే దారి పొంటి కూడా మనం వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే 19 లడ్డు ప్రసాదాల కౌంటర్లను కూడా మనం ఏర్పాటు చేసాం. వేరే ఏదైతే మార్గంలో వస్తారో అదే మార్గంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఓ దగ్గర కానీ, లేకపోతే కోర్టు దగ్గర కానీ, అలాగే మనకు సెక్టార్ టికెట్స్ ఇవన్నీ కూడా దాదాపుగా 15-20 రోజుల నుంచే మనం పెట్టుకోవడం జరిగింది. 75% ఆన్లైన్లో పెట్టాము. తర్వాత మనం వాళ్ళకు వచ్చే వాళ్ళందరికీ కూడా ఆఫ్లైన్లో కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈసారి 50 నుండి 60 వేల మంది వరకు వచ్చే అవకాశం ఉంటుంది. స్టేడియం బయట కూడా చూడడానికి LED స్క్రీన్ల ద్వారా కానీ, అన్నిటి ద్వారా కానీ మనం ఏర్పాట్లు గావిస్తున్నాము. వచ్చే వారందరికీ తలంబ్రాలు అందించడము, మహాప్రసాదాన్ని మీరు చూస్తుంటారు, సేవా సంస్థల వాళ్ళు కూడా ప్రసాదాన్ని అందిస్తూ ఉంటారు. అలాగే మన దగ్గర కూడా అన్నదానంలో కూడా నిరంతరం ఆ రోజంతా కూడా ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా కూడా అందించడానికి కూడా మనం ఏర్పాట్లు గావించుకున్నాము. వచ్చే భక్తులు అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకొని తిరిగి వెళ్ళాలని కోరుకుంటూ అప్పుడు అలాగే చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఎన్ని లక్షల మందికి తలంబ్రాలు, లడ్డు ప్రసాదాలు అందుబాటులో ఉంచారు? ప్రస్తుతానికి మనము వాళ్ళని బట్టి మనం చేసుకుంటాము. దాదాపుగా 1,00,000 నుంచి 2 లక్షల వరకు కూడా మనం లడ్డు ప్రసాదాన్ని తయారు చేసుకుంటాము. అలాగే మొత్తం ఒకేసారి చేయకుండా వారు వచ్చేదాన్ని పట్టుకొని 2 రోజుల ముందు నుంచి నిరంతరం చేస్తుంటాము. ఆ ఫ్రెష్ ప్రసాదాన్ని అందించాలనే ఉద్దేశంతోనే వారికి చేస్తూ ఉంటాము. అలాగే తలంబ్రాలను కూడా 200 క్వింటాలు, అంటే మీ అందరికీ తెలుసు, ముత్యాల తలంబ్రాలే కాకుండా ఆర్టీసీ ద్వారా వచ్చేటువంటి భక్తులు కూడా కేజీ చొప్పున బస్సుకు కూడా ఇస్తూ ఉంటాము. అలాగే కౌంటర్స్ ద్వారా ఇస్తాము, డిపార్ట్మెంట్స్కి ఇస్తూ ఉంటాము. వచ్చేటువంటి ఏదైతే మనకి ఇక్కడ డ్యూటీ చేయడానికి వస్తారో వాళ్ళందరికీ కూడా అందజేస్తుంటాం. కాబట్టి దాదాపు 200 క్వింటాల్ పైన, ఎంత ఎక్కువ ఎంత తక్కువ అని కాదు. మీరు ఆర్టీసీ వారు కార్గో ద్వారా కూడా వారు మాకు ఎంత ఇండెంట్ ఇస్తారో అంతే మాత్రమే మేము తయారు చేస్తాము. ఎందుకంటే గతంలో వాళ్ళు ఇండెంట్ 1,00,000 ఇవ్వడం జరిగింది. అలాంటి పరిస్థితులు రాకుండా మేము కరెక్ట్గా వాళ్ళతో రివ్యూ చేసుకొని అడుగుతూ ఉన్నాము. అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మనం చేస్తున్నాము. అలాగే
అలాగే నిరంతరం ఇది అయిపోగానే ఎంత అవసరమో అంత మేరకే చేసుకొని నిత్య కళ్యాణం కానీ ఇదే తలంబ్రాలు కొంచెం కొంచెం కలుపుతూ మనం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా తలంబ్రాలని ఆన్లైన్లో పెడుతూ ఉన్నాము. వాటి ద్వారా కూడా ఇస్తాము. ఇక్కడే గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రచార శాఖ ద్వారా కూడా కొంటారు. జనరల్గా మేడం ఈసారి కళ్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొనే అవకాశం ఉంటుందా? ఇటు వస్తున్నారా? జై శ్రీరామ్. మనము సీఎం గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మనకు ప్రత్యేకమైనటువంటి మన ప్రియతమ సీఎం గారికి అందించడం జరిగింది ఆహ్వానాన్ని. పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని కూడా జరుపుకోవడం జరిగింది. దాంట్లో మనకందరికి కూడా భక్తులకు వచ్చేవారికి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండాలని ఎన్ని ఏర్పాట్లు చేయాలో వాటి మీద కూడా చిన్నగా రివ్యూ చేసి అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. దేవాదాయ శాఖ నుంచి మా మినిస్టర్ గారు అందరం కూడా హాజరయ్యాము. ఈ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పలికిన ఈ సంవత్సరం సీఎం గారు వచ్చే అవకాశం ఉందని ఆశిస్తున్నాను. ప్రధానంగా ఆన్లైన్లో టికెట్లను పొందపరిచారు. ఆ ఆన్లైన్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది మేడం? ఇప్పుడు ప్రస్తుతం మీ అందరికీ తెలుసు స్టార్టింగ్లో ఇనీషియల్ స్టేజ్లో కొంత ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా 3,000 పైనే మనకు ఆన్లైన్లో టికెట్స్ మనకు ఉన్నాయే 15,000. ఆ 15,000లో 3,000 మనకు స్టార్టింగ్లోనే ఇప్పుడు అయిపోయింది. అలాగే రేపు 30 నుంచి మనకు చాలా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి. అంటే ఆన్లైన్ బుకింగ్స్ ఉంటాయి. ఇలాగే పర్సనల్గా ఇక్కడికి వచ్చి వారు ఇక్కడ తీసుకోవడం కూడా జరుగుతుంది. వాళ్ళందరికీ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఆన్లైన్లో 10 రోజుల నుంచి మనం పెట్టి ఉంచున్నాము. మొత్తంగా చూసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నాం. అదే టికెట్లకు సంబంధించి కూడా ఆన్లైన్లో ఏర్పాటు చేస్తాం. ఆన్లైన్లో దొరికినటువంటి వారికి ఆఫ్లైన్లో కూడా టికెట్లు ఇచ్చి కళ్యాణానికి అనుమతిస్తాం. ఇప్పటికీ కళ్యాణానికి సంబంధించిన వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దేవాదాయ శాఖ మంత్రులు పాల్గొంటారని కూడా చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ట్రాఫిక్ కావచ్చు, సెక్టార్లను ఏర్పాటు చేస్తూ అటు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈవో చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ భద్రాచలం దేవస్థానం నుంచి.